అందరికీ నమస్కారం. వల్లభనేని వంశీ గారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారట. అంతేకాదు మరికొద్ది క్షణాల్లో ఏ క్షణంలో అయినా గూడా అరెస్ట్ కావచ్చు అంటున్నారు. ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్ అరెస్ట్ అని వస్తుంది. అలానే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారన్నట్టు కూడా వినిపిస్తుంది. ఏంటి సార్? ఏంటోనండి, ముందంతా చెలరేగిపోయి మాట్లాడేశారు. నోటికొచ్చినట్టు వాళ్ళకి వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి వాడు వీడు అని సంబోధించి మాట్లాడారు. అధికార దర్పము, డబ్బు ఉండి అనే దర్పంతో ఒక దళితుడికి కూడా కొట్టారు, ఇష్యూ అయ్యింది. సునీల్ ఎవరు ఆయన పేరు, కుర్రోడు. ఆ తర్వాత ఆడిని చెదగొట్టేయండ్రా అని చెప్పి ఏదో ఆర్డర్ చేశాడని ఈయన, లేదంటే లేపియండ్రా అని చెప్పాడని ఏదో సంథింగ్ వాళ్ళు కర్రలు కటోలతో వచ్చి ఈయనకి అటాక్ చేయడము, ఆ తర్వాత వాళ్ళు దొరికిపోవడము, దానికి సంబంధించి చాలా జరిగాయి. అంటే ఇది మొన్న జూలై ఆగస్టులో ఎప్పుడో జరిగినట్టుంది. అంతకుముందు ఫిబ్రవరిలోనే ఆయన అరెస్ట్ అయ్యాడు కదా. ఓకే. సో అరెస్ట్ అయిన తర్వాత వల్లభనేని వంశీ ఎక్కడా కనబడట్లేదు. అసలు వల్లభనేని వంశీ అంటే అటు సినిమా ఇండస్ట్రీకి కూడా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఇటు టీడీపీలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు, గన్నవరం ఎమ్మెల్యేగా ఒకప్పుడు మాట. అది ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళారో కొడాల నాని గారి టైప్లో ఈయన తయారయ్యారు. అయితే కొడాల నాని గారు మాట్లాడేంత దారుణంగా అయితే ఈయన మాట్లాడలేదు. బట్ ఈ మాత్రం మాట్లాడినందుకే ఈయన ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నాడు. ఇంకా కొడాల నాని గారి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, చాలామంది లోకేష్ గారు రెడ్ డైరీ రాజ్యాంగం నడుస్తుంది, కావాలని ఇరికిస్తున్నారు, లేదంటే కక్ష సాధిస్తున్నారు అని ఇలాంటి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. నిజంగా కక్ష సాధిస్తే ఫస్ట్ లోపలికి వెళ్ళాల్సింది కొడాల నాని గారే కదా. సో ఇంకా చాలామంది ఉన్నారు. 1% 0.5% అని, ఇంకో ఆవిడైతే గాడిదకి వచ్చిన 40 ఏళ్ళు వచ్చాయని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇలాగ రకరకాల వీళ్ళందరూ లోపల ఉండాలి కదా. అలాగైతే వాళ్ళందరూ ఫ్రీగా ఉన్నారుగా. వల్లభనేని వంశీ గారే ఎందుకు ఇది అయ్యారు? చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కాబట్టి ఆ కుర్రోడు మీద ఏదైతే అటాక్స్ నేరాలు ఉన్నాయో అవి అంతకుముందు 2019 ఎలక్షన్స్లో కూడా ఆయన ఒక కంటెస్టెంట్గా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళకూడదు. బట్ అది నన్నెవడే అంటాడులే, నన్నెవడ ఆపుతాడని చెప్పి పోలింగ్ బూత్ వరకు వెళ్ళడం, ఆ కేసు మొన్నటి వరకు కొనసాగడం. మరోవైపు వైసీపీ మీద నమ్ముకొని ఏదైతే వెళ్ళారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. బయటకు అనట్లేదు కానీ వైసీపీ సరిగ్గా ఇప్పుడు మన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయన ఇక్కడ ఒక జర్నలిస్ట్తో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. దానికి ఎలా చెప్పారు ఆయన, లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే నాకు చూసుకుంటున్నారు అది ఇది అన్నసారి ఆయన మాట తీరు మారిందిగా. ముందంతా అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు, ఏమైంది బాడీ లాంగ్వేజ్, ఈ మాట తీరు ఏమైంది, ఇప్పుడు ఎందుకు లేదు? అదే తప్పు. ఆ మితిమీరిన ఆవేశము, ఆ ఓవర్ యాక్షనే కొంప ముంచుతాయి. ఇప్పుడు కొడాల నాని కన్నా వంశీ గారు పెద్ద ఇదిగా మాట్లాడలేదు, కానీ ఈయన చేసే పనులు ఇవన్నీ ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏదైతే బెయిల్ మీద వచ్చారో మరలా సుప్రీంకోర్టుకు కూడా వేస్తే హైకోర్టుకు కూడా వేస్తే హైకోర్టు ఏం చేసింది, ముట్టికాయలు పెట్టి లేదు మీరు హాజరవ్వాల్సిందని చెప్పింది మొన్న డిసెంబర్ 23కో 22కో. అది కూడా రాలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి సంబంధిస్తే వల్లభనేని వంశీ గారు లేరు, బయటికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ మధ్యన అదొక ఫ్యాషన్ అయిపోయిందిగా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. సో ఇప్పుడు ఆయన ఫోన్ ట్రేస్ చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. ఆబ్వియస్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. పక్కన ఎవడో అనుచరుడిదో బినామీదో ఎవడదో నెంబరు ఆ నెంబర్కి చేస్తేనే కాంటాక్ట్ అవుతూ ఉంటారు. బట్ పోలీస్ వ్యవస్థ అనుకుంటే మరొక 48 గంటల్లో ట్రేస్ అవుట్ చేసేస్తుంది, ఎక్కడుందో అని తెలిసిపోతుంది. ఎలా ఉన్నాయి కదలికలు అన్నీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మర్లు ఉంటారు. అసలు వీళ్ళకన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఇన్ఫార్మర్స్ ఉంటారు, చాలా మఫ్టీలో ఉండి వాళ్ళకి సమాచారాన్ని చేరవేస్తుంటారు. వాళ్ళు తలుచుకుంటే వల్లభనేని వంశీ ఎక్కడున్నారు, ఎలా పట్టుకోవాలని తెలియదా? తెలుస్తుంది ఈజీగా ఇంటికి. కాకపోతే వీళ్ళ బాధ ఏంటంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాపాడేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సీఎం అని ఏదైతే అపోహలు ఉండి ఒక్కొక్కరు మాట్లాడారో, నచ్చినట్టుగా చేశారు, వాళ్ళందరూ ఇప్పుడు సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కటిగా బయటికి అనలేకపోతున్నారు. కానీ మరి వల్లభనేని వంశీ గారికి అరెస్ట్ అని పరారీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారా అనేది చూడాలి. సార్ ఇవన్నీ కూడా అంటే కక్ష రాజకీయాలు చేస్తున్నారు అన్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు. సో వాళ్ళు ఇలాంటివి చెప్పినప్పుడు కూడా ప్రజలు నమ్ముతారంటారు. అండ్ అదే చెప్తున్నాను కదండి, నిజంగా నాకు తెలిసి అందరి అభిప్రాయం, ప్రజల అభిప్రాయం తీసుకుంటే ఫస్ట్ ఎవరు అరెస్ట్ చేయాలనంటే కొడాల నాన్నగారి పేరు చెప్తారు. ప్రజల్ని ఇప్పుడు ఒకసారి కదిలించండి, బాబు ఎవరిని ముందు లోపలికి వేయాలి అంటే కొడాల నాని గారిని అంటారు. ఆ నెక్స్ట్ ప్లేస్లో రోజా గారు ఉంటారు, వంశీ గారు ఉంటారు, బట్ 5వ ప్లేసో 6వ ప్లేస్లోనే ఉంటారు. మరి వాళ్ళందరూ ఉన్నారుగా.
ఇప్పుడు అటుపక్క చెవిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఇక్కడ జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు. ఎంతమంది, ఎన్ని లిస్టే? ఎవ్వడు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ప్రతి ఒక్కరిది కూడా ఏదో ఒక డిఫరెంట్ అవినీతి. అంటే పాపం నేనేమంటానంటే ఆ మాజీ మంత్రుల మీద నేనైతే జాలి చూపిస్తా. ఎందుకు జాలి చూపిస్తానంటే పాపం వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేయాలంటే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారా పట్టించుకోవట్లేదు. పైపెచ్చి అన్నీ ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. లిక్కర్ నుంచి, ఇసుక నుంచి, నెయ్యి నుంచి అన్నీ ఆయన ఖాతాకే. మరి మధ్యలో ఉన్నవాడు ముఖ్యమంత్రి తర్వాత మంత్రి, మంత్రి తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, కింద కార్యకర్త వరకు ఎక్కడ వెళ్తుంది పైసలు? మొత్తం ఈయన ఖాతాలో, ఈయన పొట్టలోనే వేసుకుంటే పాపం వాళ్ళు ఎలా ఎలక్షన్ పోటీ చేస్తారు? పాపం తప్పక గత్యంతరం లేక పైగా వాళ్ళ వెనక ఒక బండి, మార్బులు, ఒక 3-4 కార్లు, వాళ్ళకి ఫుడ్, పెట్రోల్, అంటే ఏదో మరి స్కామ్ చేయాలి కదా ఇలాంటివి ఏవో. సో అలాగ చేసి పాపం దొరుకుతున్నారు కానీ పాపం వాళ్ళు చెయ్యాలని అయితే చేయలేదు పాపం. అది అయితే క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ కొడాల నాని గారు ఆ భూ కబ్జాలు ఆ గుడివాడలో ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో ఆ రోజు సాయంత్రమే వాండర్ వచ్చి దాని ల్యాండ్ని వినిపించుకునే పరిస్థితి వచ్చింది. అంటే చూడండి ఎంత పవర్ఫుల్గా శాసించారో అంతగా కింద. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నోటితో అన్నారు కానీ గుర్తుపెట్టుకో జగన్ నేను తొక్కేస్తా అని ఏదో అన్నాడు ఆయన. పాతాళం తొక్కేస్తా లేదో అదే జరిగింది. ఆయన ఇంకో తొక్కలేదు కానీ చుట్టుపక్కల ఉన్న మాత్రం వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళే అనిపిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. అలాగా మొత్తానికి ఒక్కొక్క స్కాము బయటికి రావడం, వాళ్ళు తర్వాత సిన్సియర్గా దాని బెయిల్ కోసం పైకోర్టుకి అపీల్ చేయడం, అక్కడ కూడా కోర్టు మొట్టికాయ వేసి కుదరదని చెప్పడం, తర్వాత వచ్చి లొంగిపోవడం, అప్పటికి ఛాన్స్ ఉంటే పరారీ అయిపోవడం. సో మొత్తం మీద వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతారని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. 2026, 25 అందరికీ బ్యాడ్ అనిపించేవి. ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడుకున్నాం. అలాగా 25 బ్యాడ్ అయ్యింది కాబట్టి ఒక్కొక్కడికి రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోండి, లేదంటే వాళ్ళు చేసిన కర్మ అనిపిస్తున్నారు అనుకోండి, మొత్తానికి ఇబ్బందులు అవుతున్నాయి. సో ఇకపైన జాగ్రత్తగా ఉంటే, పద్ధతిగా ఉంటే మంచిది. వీరు చూసైనా కొంతమంది బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకో రెడ్డి అంట, ఆయన దగ్గర సోషల్ మీడియాలో షార్ట్స్ పెడుతున్నాడు. అప్పుడు ఎలా జరిగావు, ఇప్పుడు ఎలా చేసావు చంద్రబాబు నాయుడు, అప్పుడు ఏమైంది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. సరే ఎగిరెగిరిన అగ్గిపురుగు ఏదో అగ్గిలో పడింది అన్నట్టుగా, ఏదో సామెత అన్నట్టుగా. సరే చూద్దాం ఏమేమి జరుగుతాయి, ఏంటి, ఎలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తూ చూసైనా బుద్ధి తెచ్చుకోవాలిగా. నిజంగా వీళ్ళు కక్ష సాధింపు అయితే ఉన్న జైలు సరిపోవు, కొత్త బ్లాకులు కట్టాలి. అదేం చేయట్లేదు కదా. చూద్దాం మరి వంశీ గారు దొరుకుతారో, అరెస్ట్ అవుతారో, పోలీసులు చాకచక్యంగా పట్టుకుంటారో. మనకి ఇంకొక 1 డే న్యూ ఇయర్లో ఒక న్యూ విషయం తెలుస్తుందేమో. ఓకే సార్, థ్యాంక్ యూ.